హలో అండి. ఈరోజు నేను మీ అందరికీ మిల్క్ మైసూర్ పాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ మిల్క్ మైసూర్ పాక్ రెసిపీలో వేసే ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఎంతెంత క్వాంటిటీలో వేయాలో తెలిస్తే చాలు. చేయడం చాలా ఈజీ. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ మిల్క్ మైసూర్ పాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఈ రెసిపీలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్ తోటి మెజర్ చేసి తీసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ లేదా ఒక కప్ని తీసుకోండి. దీంతోనే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని పర్ఫెక్ట్గా మెజర్ చేసి తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ మిల్క్ పౌడర్ వేయండి. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ మైదా వేయండి. మిల్క్ పౌడర్లో మైదా వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. దీంట్లో నెయ్యి వేయాలండి. అయితే నెయ్యి ఇలా గట్టిగా ఉన్నప్పుడు మెజర్ చేసి తీసుకోవడానికి పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి కొద్దిగా వేడి చేసి లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు తీసుకుంటే మనం కప్తో మెజర్ చేసి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 1 కప్ మిల్క్ పౌడర్లో 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా. దాంట్లో మనం ఏ కప్తో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్ తోటి 1 కప్ నెయ్యిని వేయండి. స్పూన్తో మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా నెయ్యిలో మనం వేసిన మిల్క్ పౌడర్ పూర్తిగా కలిసిపోవాలి. ఎక్కడ ఉండలనేదే ఉండకూడదు. ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ క్రీమ్ని రెడీగా పక్కనుంచేయండి. ఫస్ట్ మనం ఏ కప్తో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్ తోటి ఒక బౌల్లోకి 2 కప్స్ నెయ్యిని మెజర్ చేసి తీసుకోండి. బౌల్లోకి 2 కప్స్ నెయ్యిని పర్ఫెక్ట్గా మెజర్ చేసి తీసుకున్న తర్వాత ఈ నెయ్యిని రెడీగా పక్కనుంచేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. బౌల్ లోపల మొత్తం నెయ్యిని అప్లై చేయండి. ఇలా బౌల్ లోపల మొత్తం నెయ్యిని అప్లై చేసిన తర్వాత మీ దగ్గర ఉంటే బటర్ పేపర్ని కట్ చేసి వేయండి. ఇలా అడుగున బటర్ పేపర్ వేయడం వల్ల మనం మిల్క్ మైసూర్ పాక్ డీమోల్డ్ చేస్తున్నప్పుడు ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. నెయ్యి రాసిన బౌల్ లోపల బటర్ పేపర్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని రెడీగా పక్కనుంచేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి మనం మిల్క్ పౌడర్ మెజర్ చేసి తీసుకున్న కప్ తోటి 3 కప్స్ షుగర్ని వేయండి. షుగర్ వేసిన తర్వాత అదే కప్ తోటి 1 కప్ వాటర్ వేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి షుగర్ మొత్తం పూర్తిగా కరిగి షుగర్ సిరప్ బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఈ మిల్క్ మైసూర్ పాక్ రెసిపీ కోసం షుగర్ సిరప్ తీగ పాకం రావాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ 1 కప్ మిల్క్ పౌడర్లో నెయ్యి వేసి మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా. ఆ మిల్క్ పౌడర్ క్రీమ్ మొత్తాన్ని పాకంలోకి వేసేయండి. పాకంలో మనం వేసిన మిల్క్ పౌడర్ క్రీమ్ మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయండి. ఈ మిల్క్ మైసూర్ పాక్ రెసిపీని నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టి ప్రిపేర్ చేస్తే ఇది పొంగిపోవడమే కాకుండా అడుగున మాడిపోయి ఫ్లేవర్ మొత్తం మారిపోతుందని గుర్తుపెట్టుకోండి. మనం ఆల్రెడీ 2 కప్స్ నెయ్యిని ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా. నెయ్యిని దీంట్లో కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేస్తూనే ఉండండి. ఇలా మనం తీసుకున్న 2 కప్స్ నెయ్యిని కొద్ది కొద్దిగా 5 to 6 టైమ్స్ వేయాలి. ఫస్ట్ మనం వేసిన నెయ్యి ఆ పాకం పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ నెయ్యి వేయాలి. ఈ మిల్క్ మైసూర్ పాక్ రెసిపీని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలని చెప్పాను కదా. రెసిపీ రెడీ అవ్వడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని 5 to 6 టైమ్స్ వేసిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మిల్క్ మైసూర్ పాక్ మిక్చర్ని కొద్దిగా చేతిలోకి తీసుకొని ఉండకడుతుందో లేదో చెక్ చేయండి. ఇలా ఉండయింది అంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం తీసుకున్న 2 కప్స్ నెయ్యిలో మిగిలిన నెయ్యి మొత్తాన్ని వేసేయండి. నెయ్యి మొత్తం వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఇలా 1 మినిట్ బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. మనం ఆల్రెడీ నెయ్యి రాసి బటర్ పేపర్ వేసి రెడీగా ఉంచుకున్న బౌల్లోకి మిల్క్ మైసూర్ పాక్ మిశ్రమం మొత్తం వేసేయండి. మిల్క్ మైసూర్ పాక్కి ఎప్పుడైనా సరే లోతుగా ఉండే గిన్నె తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. మనం తీసుకున్న గిన్నె లోతుగా ఉండడం వల్ల పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో లాగా మిల్క్ మైసూర్ పాక్ పైన లైట్ కలర్ లోపల డార్క్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. బౌల్లోకి మిల్క్ మైసూర్ పాక్ మిశ్రమం వేసిన తర్వాత 5 to 6 అవర్స్ అలా వదిలేసేయండి. పూర్తిగా చల్లారి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 5 to 6 అవర్స్ తర్వాత పైనుండి ఒక ప్లేట్ని పెట్టి స్లోగా టర్న్ చేయండి. మనం ఆల్రెడీ బౌల్లో బటర్ పేపర్ వేసాం కాబట్టి పైనుండి 3 to 4 టైమ్స్ ట్యాప్ చేస్తే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఒకవేళ మీరు బటర్ పేపర్ వేయకపోతే మనం ఆల్రెడీ బౌల్కి నెయ్యి రాస్తాం కాబట్టి లైట్గా హీట్ చేస్తే నెయ్యి కరిగి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. చూసారా బౌల్ నుంచి ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోయిందో. పైన ఉండే బటర్ పేపర్ని తీసేయండి. నేను మీకు చెప్పాను కదా మిల్క్ మైసూర్ పాక్కి లోతుగా ఉండే గిన్నె వాడితే అచ్చం స్వీట్ షాప్స్లో లాగా పైన లైట్ కలర్ లోపల డార్క్గా ఉంటుందని. కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మిల్క్ మైసూర్ పాక్ స్వీట్ పైన కింద లైట్ కలర్లో లోపల డార్క్గా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఈ మిల్క్ మైసూర్ పాక్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అంతేనండి, మిల్క్ మైసూర్ పాక్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా?
అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. మీరు నెక్స్ట్ ఏ రెసిపీని అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.